అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉద్యోగుల సమస్యలు, ఉద్యోగుల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీడియా బాగా సహకరించింది. ఇటీవల నిన్నటి రోజున వెంకటరామరెడ్డి గారు అప్సా అధ్యక్షుడిగా ఓడీ తీసుకుంటూ ఉద్యోగుల సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడారు. కానీ ఆయనకున్న ఓడీతో యూజ్ చేసుకొని కొత్త సీఎం గారు వచ్చినప్పుడు కూడా జూన్ 12 సెక్రటేరియట్కి జూన్ 13 వచ్చినప్పుడు కూడా సీఎం గారిని ఉద్యోగుల సమస్యల మీద ఏ రోజు కలవలేదు. 6 నెలల నుంచి ఓడీని యూజ్ చేసుకుంటూ కనీసం ఉద్యోగుల ప్రయోజనాలు, ఉద్యోగుల సమస్యల మీద రిప్రజెంటేషన్ తను పర్సనల్గా వ్యక్తిగతంగా మినిస్టర్ల గారిని కానీ, సిఎస్ గారిని కానీ, సీఎం గారిని కానీ ఏ ఒక్కరోజు కలవలేదు. కానీ గత 5 సంవత్సరాల్లో కూడా ఉద్యోగులు ప్రతి ఇష్యూలో కూడా ఇబ్బంది పడుతున్నా సరే ప్రభుత్వానికి పూర్తి ఒత్తాసు బదులుకుతూ పూర్తి భజనకే పరిమితమయ్యారు. ఏదన్నా జీపీఎస్ ఇష్యూలు వచ్చినా, జీపీఎస్ బాగాలేకపోయినా జీపీఎస్ బాగుంది అన్నాడు. ఏ రోజు కూడా ఏ ప్రయోజనాలు, రొటీన్గా వచ్చే ప్రయోజనాలు రాకపోయినా, జీతం రాకపోయినా ఏ రోజు మాట్లాడకుండా ఈరోజు ఒక్కసారిగా తనకున్న ఓడీని కూడా యూజ్ చేసుకొని గవర్నమెంట్ని కలవచ్చు. కానీ గవర్నమెంట్ కలవకుండా బహిరంగంగా మీడియాకి ఎక్కి ఈ సమస్యల పరిష్కారం కాలేదంటున్నాడు. ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది, ఖచ్చితంగా ప్రతి సమస్యని పరిష్కరిస్తుందన్న ఆశాభావం ఉద్యోగులందరిలో ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉద్యోగ సంఘ నాయకుడిగా ప్రధానంగా 20,000 కోట్ల వరకు ఉద్యోగులు నష్టపోయారు. ఆ నష్టానికి కారణం ప్రథమ ముద్దాయి వెంకటరామరెడ్డి. గత ప్రభుత్వం కంటే కూడా వెంకటరామరెడ్డి గారి ప్రథమ ముద్దాయి. ఉద్యోగులను కూడా ఇబ్బంది పెట్టాడు. కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులను కూడా బహిరంగంగా కొన్ని వ్యవస్థల పేరు చెప్పి బెదిరించాడు. ఈరోజు వచ్చి ఉద్యోగుల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు వలగబోస్తున్నాడు. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వచ్చిన ఉద్యోగులకు మంచి చేయాలనే ఉన్నారు. 2014-19 మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రయోజనాలు మ్యాక్సిమం ఇచ్చారు. 1వ తారీఖు జీతాలు ఇచ్చాడు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 42% ఫిట్మెంట్ ఇచ్చారు. బహుశా ఇంకొక 50 ఏళ్ళలో కూడా అలాంటి ఫిట్మెంట్ రాదు. 25 సంవత్సరాల క్రితం 25% ఫిట్మెంట్ ఇచ్చారు. ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరం ఆశాభావంతో ఉన్నాము. ఆయన రాజకీయ ముసుగులో ఏది చేసినా రాజకీయ ముసుగులో చేస్తున్నాడు. ఆయన ట్రాప్లో పడొద్దని ఉద్యోగులందరినీ కోరుకుంటున్నాం. అంటే నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు అన్నారు, చర్చకొచ్చినాయి, త్వరలో కూడా చూస్తామని అన్నారు. ఇంకొకటి ఐఆర్ గురించి డిఏ కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక డిఏ ఇచ్చింది. ప్లస్ ఐఆర్ కూడా ఆనవాయితీగా గత ప్రభుత్వం దిగిపోయేటప్పుడు ఐఆర్ మీద జీవో ఇవ్వాలి. కానీ ఇంతవరకు ఐఆర్ మీద జీవో ఇవ్వకుండా వెళ్ళిపోయటానికి వెంకటరామరెడ్డి గారు పూర్తిగా సహకరించారు. గత సమస్యలు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 20,000 కోట్లు పాత బకాయిలు ఇవ్వాలి. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరించాలి. ఈ రెంటిని సమన్వయం చేసుకొని కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు కోట్ల రాజేష్, సెక్రటరీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అయితే ఇది చాలా హాస్యాస్పదం. గత 5 ఏళ్లలోనూ ఉద్యోగుల యొక్క ప్రయోజనాలను తన స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని ఈరోజు సడన్గా ఉద్యోగ ప్రయోజనాలు గుర్తించి ఇప్పుడే ఇవన్నీ కూడా ఉద్యోగ సమస్యలన్నీ ఈరోజే పుట్టినట్టు, వాటిని ఈరోజు ఈ ప్రభుత్వమే కారణం అన్నట్టు మాట్లాడి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసే ఉద్దేశంతో ఈరోజు వెంకటరామరెడ్డి గారు మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒకటి, సిపిఎస్ ఉద్యోగుల విషయానికి వస్తే చరిత్రలో అంటే సిపిఎస్ విధానం 2004లో మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 20 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయనటువంటి అన్యాయం గత ప్రభుత్వంలో జరిగింది. ఏ ప్రభుత్వంలోనూ జరిగినటువంటి ఏ సంఘ నాయకులు చేయనటువంటి అన్యాయం అక్కడ ఆ ప్రభుత్వంలో ఉన్న ఈ సంఘ నాయకులు చేశారు. గత ప్రభుత్వంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండేటప్పుడు మాకు సిపిఎస్ ఉద్యోగులు గ్రాట్యుటీ ఇచ్చారు, ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చారు. ఏ రోజు కూడా మా యొక్క కంట్రిబ్యూషన్ అనేది లేట్ అవ్వడం కానీ ఆగిపోవడం కానీ జరగల. గత 5 సంవత్సరం మా జీతంలో కట్ చేసిన డబ్బులే మా అకౌంట్లో పడకుండా ఈ ప్రభుత్వం ఇన్నిసార్లు మరి ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసినా కూడా చేయకుండా గత ప్రభుత్వం మాకు చాలా అన్యాయం చేసింది. అది కాకుండా జీపీఎస్ పేరుతో ఉద్యోగుల్ని మోసం చేసే ప్రయత్నం చేశారు. ఇన్ని చేసినా కూడా ప్రభుత్వానికి తీవ్రంగా దగ్గర ఉండి వత్తాసు పలుకుతూ అదేదో బాగుంది జీపీఎస్ మీరందరూ తీసుకోండి అని చెప్పని ఉద్యోగుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసే ఆయన ఈరోజు వచ్చి సిపిఎస్ ఉద్యోగుల కంట్రిబ్యూషన్ గవర్నమెంట్ వేయట్లేదని మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉద్యోగులందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. కాబట్టి వెంకటరామరెడ్డి గారికి మేము చెప్పేది ఏంటంటే, ఉద్యోగుల సమస్యల గురించి మీరు ఒకవేళ చిత్తశుద్ధి ఉన్నట్లయితే మీరు అప్సా తరపు నుంచి ప్రభుత్వాన్ని కలిసి రిప్రజెంట్ చేయండి, ఒక ఉద్యోగుల తరపున పోరాటం చేయండి. అంతేగాని మీడియా ముందు వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. చేయలేదండి.
చేయలేదు, ఎవరిని కలిసింది లేదు కదా. చేయలేదండి. ఇప్పుడు మేము నిన్ననే ఫైనాన్స్ మినిస్టర్ గారిని కూడా కలిసాం. అంతకుముందు ఫైనాన్స్ సెక్రటరీ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా మీ యొక్క సమస్యలన్నీ కూడా క్యాబినెట్లో చర్చించాము. సిపిఎస్ గురించి కూడా చర్చించాము. మీ యొక్క ఎన్ని మీకు బకాయిలు రావాలో, గత ప్రభుత్వం మీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అంతే కూడా మేము లెక్కలు కూడా తీసాము. తొందరలో కొద్దిగా వెయిట్ చేయండి, తొందరలో మీ సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పారు. కాబట్టి అటువంటి ప్రయత్నం చేసి ఏదైనా చిత్తశుద్ధి నిరూపించుకోవాలి, కానీ మీడియాలో ఊరికే వచ్చి హడావడి చేయడం మంచిది కాదని చెప్పని ఉద్యోగుల తరపున ఆయనకి హితో పలుకుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎక్స్ జనరల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ అసోసియేషన్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఏపీ సెక్రటరియట్ సిపిఎస్ అసోసియేషన్ అండి. ఈరోజు నిన్న ఉన్నట్టుండి వెంకటరామరెడ్డి గారు ఉద్యోగుల పక్షానని చెప్తూ మసలు కన్నీళ్లు గారుస్తూ ముందుకొచ్చారు మీడియా ముందుకు. మీడియాలో చెప్పడం ఏంటంటే మీకు డిఎల్ రాలేదు, ఐఆర్ రాలేదు, పిఆర్సీ రాలేదు అని చెప్పేసి క్యాబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ఒక ఇది ఇచ్చారు మీడియాకి. అదే వాళ్ళకి సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లోనే వీళ్ళే ఒక ఎక్స్పెక్టేషన్ ముందుకు నడపటం. ఈరోజు క్యాబినెట్ 2 డిఏలు వస్తాయంట, ఒక ఐఆర్ వస్తుందంట అని చెప్పేసి ముందుకు నడపటం. దాని తర్వాత మళ్ళీ మీడియా సమావేశం పెట్టడం. ఏ రోజన్నా ముందు ఆయన మాట్లాడే ముందు ఏ రోజన్నా ఈ 7 నెలల్లో ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఒక సీఎం గారిని కాదు కదా, సిఎస్ గారిని కాదు, ఒక సెక్రటరీ గారిని కలిసి ఇదిగో ఈ సమస్యలు ఉన్నాయని నివేదించిన పాపాను పోలేదు. ఈ రోజున ఒక రాజకీయ ముసుగులో ఒక రాజకీయ పార్టీకి మేలు చేయాలనే దాంతో తాపత్రయం పడుతూ ఉద్యోగుల రంగు పూసుకొని రాజకీయ పార్టీకి ఒత్తాసు పలికే విధంగా ఈరోజు మాట్లాడటం ఈ ఉద్యోగులకి ప్రభుత్వానికి ఉన్న లింకేజ్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది ఏమాత్రం మంచిది కాదు ఉద్యోగులకి. ఉద్యోగులందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆయన ప్రవర్తనని. అంటే వాస్తవానికి ఇక్కడ ఉద్యోగ సంఘ నాయకుడిగా అక్కడ క్యాబినెట్లో ఏ అంశాలు చర్చిస్తారో లేకపోతే దాని మీద కనీస అవగాహన ఉండకుండా మాట్లాడడం ఎట్లా చూస్తారు? అవునండి, తప్పకుండా. ఎప్పుడైనా సరే క్యాబినెట్లో ఎప్పుడు వస్తాయి ఇష్యూస్? మనం ప్రభుత్వానికి నివేదించినప్పుడే ఇదిగోండి మేము పోయినసారి గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే మేము రాజేష్ గారు మేము వెళ్ళేసి ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఈ సిపిఎస్ అరియర్స్ కానీ మామూలు ఎంప్లాయీస్ అందరికి రావాల్సిన డిఏ అరియర్స్ కానీ ఇవన్నీ రిప్రజెంట్ చేసినప్పుడు అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ గారు ఒక మాట అన్నారు, ఇంకా కంట్రిబ్యూషన్ కూడా పెండింగ్ ఉందా అన్నారు. ఎందుకంటే 2014-19 మధ్యకాలంలో ఏ ఒక్క నెల కూడా కంట్రిబ్యూషన్ ఆగలేదు, మొత్తం ఎప్పటికప్పుడు అకౌంట్లో పడాయి అనమాట, 1-2 నెలలు లేట్ అయినా కూడా. కానీ ఈ 19-24 మధ్య ఇప్పటికీ సంవత్సరం కంట్రిబ్యూషన్స్ పెండింగ్ ఉన్నాయి. అంటే మా జీతంలో కట్ చేసిన కూడా మాకు వేయాల. అలాంటిది మాట్లాడకుండా ఈ రోజున ఎలాంటి నివేదించకుండా ప్రభుత్వానికి ఈ వచ్చిన ప్రభుత్వం మీద 6 నెలల్లోనే నెపాలు మోపడానికి ప్రయత్నిస్తున్నారు. పూర్తిగా రాజకీయ ముసుగది. రాజకీయ ముసుగులో ఒక పార్టీకి తీయడానికి ఉద్యోగులను పావుగా వాడాలని ప్రయత్నిస్తున్నాడు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇంకొక విషయం అన్నారు, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని. లాస్ట్ 5 ఏళ్ళు ఏం చేశారు? ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి రాజధాని ఇక్కడే ఉంది కదా అమరావతిలో. ఇదే వ్యక్తి ఏం మాట్లాడాడు వెంకటరామరెడ్డి గారు? ఇక్కడ ఇది రాజధానికి అనుకూలం కాదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని వ్యతిరేకించే విధంగా మాట్లాడాడు. అది ఉద్యోగులంతా కూడా ఇదిగా చూస్తారు. ఈరోజు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని అంటున్నారు. వచ్చి 6 నెలలు అయింది, దాని మీద ఒక జీవోఎం వేస్తున్నారు. పోయిన గవర్నమెంట్లో జీవోలు కూడా ఇచ్చున్నారు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి. దాని విధంగా మేము కూడా నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు కలిసినప్పుడు కూడా క్యాబినెట్లో చర్చకు వచ్చిన ఉద్యోగులకు సంబంధించిన విషయాలు కూడా చెప్పారు. అంశాలు నివేదించడానికి మాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు అన్నది ఆయన అభిప్రాయం. అదంతా తప్పండి. మేము ఎన్నోసార్లు సిఎస్ గారికి ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఎన్నోసార్లు నివేదించాము. ఈయనకున్న రాజకీయ ముసుగులో ఆయన వెళ్ళలేకపోతున్నాడు. అంత దీనస్థితిలో ఆయన ఉన్నాడు. సీఎం గారు కాకపోతే సిఎస్ గారు మాకు ఛాంపియన్. సిఎస్ గారు ఏ రోజు ఆయన నివేదించే స్థితిలో లేడు. ఎక్కడన్నా ఒక సెక్రటరీ కలిసే పరిస్థితి లేదు ఆయనకి. అలాంటప్పుడు ఇప్పుడున్నది ఒకటే మార్గం, ఆయన ఆ పదవి నుంచి తప్పుకొని ఎవరైనా సరే ముఖ్యమైన వీళ్ళు ముందుకు వస్తే ఎవరైతే ఉద్యోగుల వాయిస్ని వినిపించగలరో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వంతో లైజన్ మెయింటైన్ చేయగలరో వాళ్ళని ఎన్నుకొని ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రభుత్వ ఉద్యోగుల విషయాలని తీసుకెళ్లే విధంగా ఉండాలి. కానీ ఈ విధంగా గోడచాటుగా మీడియా ముందుకు వచ్చేసి ఇది లేదు ఇది లేదని ఫస్ట్ మనం నివేదించాలి కదా ప్రభుత్వానికి, ఇవి ఉన్నాయని చెప్పేసి. అది చేయకుండా ఉన్న ఓడిని మిస్యూజ్ చేస్తూ ఉద్యోగ ప్రతినిధి అని చెప్పుకుంటూ ఈ విధంగా చేయటం మేము అందరం వ్యతిరేకిస్తున్నాం. ఉద్యోగులందరూ కూడా దీన్ని తప్పకుండా మేము ఖండిస్తున్నాం. సాధింపుతో స్టాప్ చేసి వేధింపులు గురి చేస్తారు, జీతాలు కూడా వాళ్ళకి ఇవ్వలేదు, ఎట్లా కుటుంబాలు కదా సీరియస్ అలిగేషన్ చేశారు సార్. అవి ఎప్పుడు కూడా ఒకరిద్దరికి కొన్ని శాఖాపరమైన చర్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, వాటి వల్ల ఆపుతారే కానీ గంపగొత్తగా ఇప్పుడు ఆగేది ఉండదండి. అది ఎప్పుడు కూడా ఉంది, ఆ గవర్నమెంట్లో కూడా ఉన్నాయి. ఆ రోజున ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 3 ఎంప్లాయీస్ని సస్పెండ్ చేసి యాక్చువల్గా 1 ఇయర్లో సస్పెన్షన్ రివోక్ చేస్తారు, కానీ మూడేళ్ళగా వాళ్ళు సస్పెన్షన్లోనే ఉంచారు. అలాంటి ఏంటంటే శాఖాపరమైన అంశాలు కొన్ని పెండింగ్ ఉంటాయి సార్. ఆల్రెడీ డిమాండ్ చేసాం. మేము జనరల్ బాడీలో కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసాం. మీరు ఎలక్షన్స్కి వెళ్ళిపోండి, ఎవరైతే ఉద్యోగులు వాళ్ళు ఏ విధంగా అయితే ఎన్నుకోగలుగుతారు, మంచి వాళ్ళని ఎన్నుకుంటారో వాళ్ళు ఎన్నుకుంటారు, వాళ్ళు ప్రతినిధులుగా వ్యవహరిస్తారని మేము ఆల్రెడీ డిమాండ్ చేసాం. జనరల్ బాడీలో కూడా చేసాం. ఇప్పుడు కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. మేము ఏ అలిగేషన్ లేకుండా పోస్టింగ్ ఇవ్వకుండా గాల్లో పెట్టి ఉద్యోగాలు ఇవ్వకపోతే సార్ ఇచ్చి శాలరీ చెల్లించకపోతే
తర్వాత ప్రమోషన్లు ఇవ్వకోకుండా 2 పోస్టులు ఖాళీ ఉన్నా కూడా ప్రమోషన్లు ఇవ్వకోకుండా స్టాప్ చేసి పరంగా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, వాటి వల్ల ఆగుతాయి. కానీ ఇప్పుడు పోయినసారి నేను చెప్పాను కదా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ముగ్గురు సస్పెండ్ చేశారు. 3 ఏళ్ల తర్వాత నిజంగా వాళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళ మీద ప్రూవ్ చేయాలి కదా, ఎలాంటి ఇది లేదు. ఈ రోజు మొత్తం వాళ్ళందరికీ ఆన్ డ్యూటీగా వచ్చేసింది 3 ఏళ్ల పాటు, ఎలాంటి ఇది లేదు. అంటే కక్షపూరితంగా చేసినాయి కదా ఆ రోజున. ఈ రోజు శాఖాపరంగా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు అవి ఆపటం అనేది సహజంగా దాని జరుగుతుంది. మీద వెంకటరామరెడ్డి గారు ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చారా? ఇస్తే మంచిది. అది ఇవ్వాలి కదా, ప్రభుత్వం కూడా తగు చర్య అసోసియేషన్ తరఫున తీసుకోవాలి. రిప్రజెంటేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి అని తీసుకోవాలని మేము కూడా చెప్పినట్టు. అడుగుతాం. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని రీఇన్స్టేట్ చేయండి, ప్రమోషన్లు ఇవ్వండి అనేది. అదే కదా మేము కోరుకునేది. మాకు అసోసియేషన్ చెప్పుకుంటున్నప్పుడు పెద్దన్నగా ఉంటూ అసోసియేషన్కి ముందు రిప్రజెంట్ చేయాలి. నువ్వు రిప్రజెంట్ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఇంకెందుకు అని చెప్పేసి ఈ విధంగా మీడియాకు లీకులు ఇచ్చేసి మీడియా ముందు అది రాలేదని ఐఆర్ గురించి మాట్లాడుతున్నారు. ఐఆర్ ఏంటి, ఎప్పుడైనా సరే ఆనవాయితీగా వెళ్ళిపోయే ప్రభుత్వం ఐఆర్ ఇస్తుంది, వచ్చిన ప్రభుత్వం ఫిట్మెంట్ ఇస్తుంది. కానీ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఎంప్లాయీస్ ఐఆర్ అనేది ఇవ్వకుండా వెళ్ళిపోయి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఈ రోజున. ఇంకొకటి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అంటున్నారు. జూన్ 13వ తారీఖు సీఎం గారు వచ్చినప్పుడు అప్సా బాడీ మొత్తం అటెండ్ అవ్వటం అనేది ఆనవాయితీ. కానీ ఆ రోజు అటువైపు ఫస్ట్ బిల్డింగ్ వైపు కూడా వెళ్ళాల. అంటే ఎందుకంటే వాళ్ళు ఆయన కార్యవర్గ సభ్యుల మద్దతు కూడా ఆయనకి లేదు. నిన్ను చూశారు మీడియా ముందు, ఆయన ఒక్కడే మాట్లాడాడు. ఎవరు సభ్యుల మద్దతు, ఎందుకంటే నిజంగా ఎంప్లాయీస్ వాయిస్ వినిపిస్తున్నప్పుడు ఆ మద్దతు అనేది వస్తుంది. అది లేనప్పుడు ఎవరు కూడా ఇవ్వలేరు. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య ఉన్న ఈ ర్యాపోని దెబ్బతీసే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఆ రాజకీయ ముసుగులో నువ్వు ఇలా ఉద్యోగుల్ని పణంగా పెట్టడం, ఉద్యోగుల ప్రయోజనాలని అందరూ కూడా ఖండిస్తున్నారు. దీన్ని మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.